రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర నిధులు కూడా వైసీపీ మళ్లించిందని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు ముఖ్యంగా సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు, అభివృద్ధి సంక్షేమాలపై సమీక్షించారు. అధికారంలోకి రావడానికి కేడర్ ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. 2014లో తెలుగుదేశం, బీజేపీ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాం. గవర్నమెంట్ లో కేంద్రంలో మన మంత్రులు అక్కడ ఉన్నారు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం రాష్ట్రంలో ఉండే రాజకీయ ఆనాటి పరిస్థితులను ఆలోచించుకున్నప్పుడు ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేశాం. అదే గవర్నమెంట్ లో కూడా 3 పార్టీలు కలిసి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు రెండు పక్కల మనం ఆలోచించుకుంటే ఒక పక్కన పార్టీల మధ్య సమన్వయం చేసుకోవాలి, రెండో పక్కన ఎవరైతే మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రజలు మనకు సపోర్ట్ చేశారో వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఇంకొక పక్కన 5 సంవత్సరాలు అన్ని విధాలా నష్టపోయి రాష్ట్రంలో ఎన్ని త్యాగాలు చేయాలనో అన్ని త్యాగాలు చేసి చాలా సఫర్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, ఆవేశంలో కూడా ఉన్నారు. అలాంటి కార్యకర్తలు ఎక్కువ పట్టుకున్నారు. ఇవన్నీ కూడా సమన్వయం